జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు అనుకోండి, రేపు చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, ఇంకో పార్టీ ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అంటే ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేసినా ఏం చేసినా మళ్ళీ నాకే ఓట్లు వేశారు, వీళ్ళ పథకాలన్నీ తీసేసినా మళ్ళీ నాకే ఓట్లు వేశారు, వీళ్ళ నిధులు దారి మళ్ళించినా మళ్ళీ నాకే ఓట్లు వేశారు, వీళ్ళ చట్టాలని నిర్వీర్యం చేసినా మళ్ళీ నాకే ఓట్లు వేశారు, వీళ్ళకి పదవులు ఇచ్చి అసలుకి నా ముందు చేతులు కట్టుకునే వాళ్ళకి చేసినా అయినా నాకే ఓట్లు వేశారు. కాబట్టి రేపు చంద్రబాబు గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, షర్మిల గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేస్తేనే గెలిపించారు కదా, మనం ఎందుకు చేయలేం? వాళ్ళ గురించి మనం కూడా ఎలాగ చేయొచ్చని అంటే మన ఆత్మగౌరవంగా బతికే అవకాశాన్ని కోల్పోతాము. మన పథకాలని, నిధుల్ని అసలు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎవరికి అవసరం ఉందో లేదో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత్రణ ఓడించాల్సిన అవసరం అయితే